డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా మాచర్లలో 22వ వార్డులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరుతో ఉప్పుతోళ్ల వెంకటేష్ అనే వ్యక్తి రెచ్చిపోయాడు. ఇక నీలావతి అనే మహిళపై కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఇక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి వీధుల్లో కత్తితో వీరంగం సృష్టిస్తూ తమ అన్న పిన్నెల్లి జోలికొస్తే కత్తితో పొడుస్తారంటూ బాధితులు తిట్టుకుంటూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాడు. ఇక తురుక కిషోర్కు ప్రధాన అనుచరుడిగా దాదాపు 10,000 కేసులకు పైగా ఉన్న వెంకటేష్పై పోలీసులు ఇంకా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీని చెప్పండి. సంపత్, మాచర్లపట్నంలో ఈ రోజు ఆలస్యంగా ఒక ఘటన వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల తర్వాత నుంచి వైసీపీ కార్యకర్త ఒకరు కత్తితో వీరంగం చేసి అడ్డు వచ్చి వారిని కొడతానంటూ కూడా వీరంగం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే ఈ రోజు 23వ వార్డుకి సంబంధించినటువంటి మహిళపై దాడి చేసిన ఘటన నమోదు కావడం జరిగింది. మహిళా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి వీధుల్లో కత్తితో పొడుస్తాను కొడతానంటూ తిరుగుతున్నటువంటి ఎవరైతే ఉన్నాడో స్థానికుడు వెంకటేష్ గుర్తించారు. అతన్ని పీడబ్ల్యూ గేట్ కాలనీ, పాల్వాయి గేటు, కారంపొడి అల్లర్లు వీటన్నిటిలో కూడా ఇతనే ప్రధాన పాత్ర పోషించినట్టు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే మాచర్లపట్నంలో 22, 23 వార్డుల్లో ఉన్నటువంటి వెంకటేష్ అనే వ్యక్తి రెచ్చిపోయి, అంటే ఒక రౌడీ ముఖలాగా రెచ్చిపోయి బయట వారి పైన దాడులు చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడు. ఆ విధంగానే మహిళను కత్తితో గాయపరిచినటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలానే ఆ మహిళకి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా ప్రాథమికంగా నిర్వహించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించడం జరిగింది. అయితే బహిరంగంగా వీధుల్లోనే కత్తులు కర్రలతో తిరుగుతూ రౌడీయిజం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈయన ప్రధానంగా చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి తురగా కిషోర్ ఏదైతే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాడో, తురగా కిషోర్ కి ప్రధాన అనుచరుడిగా ఈ వెంకటేష్ అనే వ్యక్తి ఉంటాడు. ఇతన్ని త్వరగా అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయాలని కూడా స్థానికులు కోరుతున్నారు. ఓకే శ్రీని, ఇప్పుడు ఆ వ్యక్తి ఏ ప్రాంత వాసిగా గుర్తించారు? అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక మాచర్ల 22వ వార్డుకి చెందినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. ఇతని పేరు వెంకటేష్ అనే వ్యక్తి గతంలో 2-3 కేసుల్లో నిందితులుగా కూడా ఉన్నాడు. ఇప్పుడు పాల్వాయి గేటు, అలానే కారంపొడి అల్లర్లు, వాటితో పాటు మాచర్లో జరిగినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఇతని పాత్ర ఉన్నట్టు కూడా ఆ పోలీస్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇతన్ని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నట్టు కూడా సమాచారం ఉండడం జరిగింది. అయితే పూర్తి స్థాయి విచారణ కోసం ఇతన్ని ఉన్నత స్థాయి అధికారుల దగ్గరికి తీసుకెళ్లే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక మాచర్లో జరిగినటువంటి ఈ కత్తితో దాడి ఘటనతోటి ఒక్కసారిగా ఉనికిపోయినటువంటి పరిస్థితి కనుక జరగడం జరిగింది. ఓకే శ్రీని, ఇప్పుడు ఈ ఘటనపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమంటున్నారు? అంటే ఇప్పటి వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా గానీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మీడియా ముఖంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ఈ దాడి జరిగినటువంటి తర్వాత స్థానికులు కానీ ఎవరైనా కానీ ఎమ్మెల్యే ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదనే విమర్శలు అయితే వినపడుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే కనుక మీడియాకి చాలా దూరంగా ఉన్నాడని చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు ఉప్పుతోళ్ల వెంకటేష్ బెదిరిస్తారని చెప్పడంతో స్థానికులు ఏమంటున్నారు, ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? అంటే వెంకటేష్ సంబంధించి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలే పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉండి ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతినిత్యం కూడా గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా 144 సెక్షన్ పేరుతోటి కార్డన్ చర్చతోటి ప్రతి గ్రామంలోనూ జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఒకవైపు ఎన్నికల గొడవలు ఉంటే మరోవైపు మద్యం సేవించి అవసరం ఉన్న అవసరం లేని విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈయన చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని కూడా పూర్తి స్థాయిగా ఖండిస్తున్నారు. ఓకే శ్రీని, ఇప్పుడు గతంలో కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అసలు ఆ కేసులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఉప్పుతోళ్ల వెంకటేష్ సంబంధించి రౌడీ షీట్ ఓపెన్ చేసే అవకాశం కనపడుతుంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే అన్న చూసుకొని లేదా మున్సిపల్ చైర్మన్ తురగా కిషోర్ అన్న చూసుకొని ప్రత్యర్థులు కానీ అతనికి అవసరం లేని వారిపైన కూడా దాడులకు తెగబడుతూ ఉండేవాడు. కానీ ఈ రోజు జరిగినటువంటి దాడి ఒక మహిళని విచక్షణారహితంగా కత్తితో దాడి చేసినటువంటి తీరును ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. గతంలో ఉన్న కేసులే కాకుండా నూతనంగా నమోదైన కేసుల మీద కూడా చర్యలు తీసుకొని ఆయన అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనుక ఉంది. ఓకే శ్రీనిపుడి, వెంకటేష్ దాడి చేసిన ఘటనలో ఎంతమంది బాధితులు ఉన్నారు?
ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక వెంకటేష్ కి సంబంధించినటువంటి ఈ దాడిలో ఈ రోజు ఒక మహిళ మాత్రమే గాయపడటం జరిగింది. గతంలో చూసినట్లయితే గనక గుంపులుగా వెళ్లి దాడులు చేస్తున్నటువంటి వైనం ఉండటం జరిగింది. గతంలో ఇప్పుడు కారంపొడి, పేట సన్నిగండ్ల, ఆ పాల్వాయి గేటు ఈ ఘటనలు ఎక్కడైతే నమోదయ్యో వాటన్నిటిలో కూడా ఇతను నిందితుల జాబితాలో చేర్చే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మొదటి నుంచి కూడా దుందుడుకుడి వ్యవహారం ఉన్నటువంటి నేతగా నాయకుడు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాము. అలానే అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకొని కఠినంగా శిక్షించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీను.